వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు అందరూ చదవండి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందేశాన్ని వినబోతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగలో ప్రాముఖ్యంగా మూడిటికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంకొకటి కలిపితే 4 అని చెప్పొచ్చు. ఏమిటి అనగా పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, స్టార్. ఈ 4టికి క్రిస్మస్ యొక్క పండుగకు చిహ్నాలుగా పెడుతూ ఉంటారు ప్రజలు. ఈరోజు వీటిని గురించి మీకు వివరిస్తాను. పశువుల పాక ఎందుకు పెడుతున్నారు? పోయిన సంవత్సరం నేను చెప్పాను పశువుల తొట్టి గురించి. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. బైబిల్లో పశువుల పాకలో ప్రభు జన్మించాడని ఉందా? పశువుల తొట్టిలో జన్మించాడని ఉందా? పశువుల పాకలో జన్మించాడని ఉందా? సరే, మీరు ఎక్కడుందో చదివి ఆ మాట నాకు ఇస్తే మీకు నేను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని ప్రైజ్ ఇస్తాను. పశువులు పాక అనే పదం బైబిల్లో కానీ ఉంటే ఉందా? పాక అని చెప్పారు, ఇప్పుడు పాక అని లేదండి. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారము మీరు భారతదేశాన్ని ఊహించుకొని పశువుల తొట్టి అనగానే తొట్టి ఎక్కడ ఉంటుంది? పాకలో ఉంటుందని మీరు పాకేసుకుంటున్నారు. యూదులకు తొట్టె పాకలో ఉండదండి, బయట ఉంటుంది తొట్టె. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. మనం ఏం చేస్తామంటే మన భారతదేశ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఊహించుకొని చేస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారము తొట్టె పాకలో ఉండదు. అయితే మనం మాత్రం యేసు ప్రభుని పాకలోనే పెడతాం. క్రిస్మస్ రోజు పెడతాం పాకలో, మళ్ళీ క్రిస్మస్ రోజు తొడుస్తాం. అది మన పరిస్థితి. సరే, నేను ఇప్పుడు తొట్టి గురించి ఏం చెప్పను. గతంలో మీకు చెప్పాను, తొట్టి గురించి చాలా వివరంగా తెలియచేశాను. ఈరోజు మిగిలిన 3 విషయాలు చెప్తాను. క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ అనేది 10వ శతాబ్దములో విల్లింగ్టన్ అనే ప్రాంతములో, హీలన్ అనే ప్రదేశములో, విల్లింగ్టన్ అనే ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, హీలన్ అనేటువంటి ఆ స్థలములో 90 అడుగు ఎత్తుగలిగిన ట్రీ, 120 చదరపు అడుగులు కలిగినటువంటి విస్తీర్ణములో ఒక చెట్టు ఉండేది. 90 అడుగుల ఎత్తు, 120 అడుగుల విస్తీర్ణము కలిగినటువంటి ట్రీ అక్కడ నేను చెప్పినటువంటి హీలన్ అనేటువంటి స్థలములో లేక పార్కులో ఉండేది. ఆ 10వ శతాబ్దములో ఏం చేశారు అని అంటే, ఆ యొక్క పెద్ద చెట్టుకి బంగారముతో, వెండితో, ఇంకా రకరకాల వివిధమైన వాటితో ఆ చెట్టును డెకరేషన్ చేశారు. అక్కడి నుండి దానికి క్రిస్మస్ ట్రీ అని పేరు వచ్చింది. అప్పటి నుండి ప్రజలు ఈ ట్రీని ఆచరణలోకి తీసుకొచ్చారు. అయితే ఒక ప్రశ్న, ఈ ట్రీ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగితే ఎవ్వరూ దానికి సమాధానం చెప్పరు. ఎందుకు పెట్టుకుంటున్నారండి మీ ఇంట్లో ఈ ట్రీ అని అడిగితే ఎవరు దానికి సమాధానం చెప్పరు. మరి ఈ సమాధానం చెప్పనప్పుడు ట్రీ ఎందుకు మీ ఇంట్లో అని అడిగితే ఉల్లాసం అని చెప్తారు. అది దేనికట? ట్రీ ఉల్లాసం. ఎస్, ఆ రోజు కూడా ఉల్లాసానికే వాళ్ళు ఆ విధంగా ట్రీని అలంకరించారు. కొందరు మనము ఈ క్రిస్మస్ సందర్భంలో రండి మా ఇంటికి మేము క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము అని పిలిస్తే కొందరు హిందూస్ని,
వారు మన ఇంటికి వచ్చినప్పుడు ముందు ఏం చేస్తారంటే ట్రీకి నమస్కారం చేస్తారు. అయ్యా, మీరు ట్రీకి ఎందుకు నమస్కారం చేస్తున్నారని అడిగితే, మేము ఒకప్పుడు మా ఇళ్లలో తులసి చెట్టుకి నమస్కారం చేసేవాళ్ళం అండి. మీరు మా తులసి చెట్టుకు బదులుగా మీరు క్రిస్మస్ ట్రీ పెట్టారు, ఇక దానికి దీనికి తేడా ఏముందండి? మేము మా ఇంట్లో తులసి చెట్టుకు నమస్కారం చేస్తున్నాం, ఇప్పుడు మీ ఇంట్లో క్రిస్మస్ ట్రీకి నమస్కారం చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. ఎంత విచిత్రంగా ఉన్నది. దేవుని పిల్లలారా, ఇదేనా నేటి సమాజానికి మనం నేర్పే పాఠం? ఎంత తెలియనటువంటి పద్ధతులను మనం ఆచరిస్తూ ఉన్నాం. అయితే క్రిస్మస్ ట్రీలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థము ఒకటి ఉన్నది, ఒక సత్యం ఉన్నది. ఏమిటి ఈ క్రిస్మస్ ట్రీ యొక్క ఆత్మీయ సత్యము అని అంటే, మన పాపములన్నీ కూడా ఆయన మ్రాను మీద మోసుకొని పోయాను. సో యేసు ప్రభు యొక్క శిలువ ఒక మ్రాను పైన ఆయన వేయబడ్డాడు గనుక ఆ ట్రీకి చిహ్నముగా, అయ్యా, యేసు ప్రభు నా పాపములు తీసివేసి నా రాతను మార్చి నా బ్రతుకును, నా జీవితాన్ని కన్నీటితో కుమిలిపోతున్నటువంటి నన్ను ఈరోజు ఆనందమయంగా చేయడానికి, నా జీవితానికి ఒక వెలుగును ప్రకాశించడానికి, ఒక గొప్పమైన ఉన్నతమైనటువంటి స్థితిని నాకు కలిగించడానికి ఈ ప్రభువు నా కొరకు ఈ విధంగా లోకములో చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, నా పాపమంతా తీసివేశాడు అన్న భావాన్ని కలిగించేటువంటి అర్థము ఎంతమంది దాన్ని గ్రహించి ఆ విధంగా వారు అంతరంగములో ఉన్నటువంటి చీకటి బ్రతుకు నుండి బయటపడి ఆ యేసు ప్రభు ద్వారా వెలిగించబడి ఆ వెలుగులో ఎంతమంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని అడిగితే ఎంతమంది సమాధానం చెప్తారు? క్రిస్మస్ ట్రీ విషయంలో గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎంతమంది సమాధానం చెప్తారు? ఎవరు సమాధానము చెప్పేవాళ్ళు చాలా తక్కువై ఉండొచ్చు బహుశా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆచారాలకు అలవాటు పడితే అందులో ఉన్న అంతరార్థము తెలియదు. కాబట్టి మనం ఏం చేసినా దాని యొక్క అంతరార్థం తెలుసుకొని చెయ్యాలి. ఇక మీరు ట్రీ పెట్టుకుంటారో పెట్టుకోరు, అది మీ ఇష్టం. చెప్పవలసిందంతా చెప్పాను. ఈ క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చిందో చెప్పాను, ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పాను, ఎలా అది ఆచరణలోకి వచ్చిందో చెప్పాను, దీని యొక్క అంతరార్థం కూడా చెప్పాను. అయితే దేవుని బిడ్డలారా, బాహ్యమైన ఉల్లాసం ఆత్మ ఆనందాన్ని ఇవ్వదు. బాహ్యమైన ఉల్లాసము ఎప్పుడూ ఆత్మ ఆనందాన్ని ఇవ్వదు. అంటే నువ్వు కట్టుకునే బట్టలలో, నువ్వు చేసుకున్న డెకరేషన్లో, నువ్వు ఇంట్లో పెట్టుకున్న రకరకాల వాటిలో అది ఉల్లాసాన్ని ఇవ్వచ్చు కొంత సమయం వరకు. బట్ ఆ తరువాత అది అంతరించిపోతుంది. బట్ ఆనందం అనేది నీ లైఫ్ లాంగ్ అది నిన్ను విడిచిపెట్టదు. సో రెండు క్రిస్మస్ తాత గురించి చెప్తాను. ఈ క్రిస్మస్ తాత ఉనికిలోకి ఎందుకు వచ్చాడు? అసలు క్రిస్మస్ తాత ఎవరు? ఈ క్రిస్మస్ తాత 3వ శతాబ్దములో లూసియా అనేటువంటి దేశములో, పత్రాస్ అనేటువంటి పట్టణములో ఈయన 3వ శతాబ్దములో జన్మించాడు. సెయింట్ నికోలాస్ ఇతని పేరు, సెయింట్ నికోలాస్. అయితే ఇతని తండ్రి బిషప్, తల్లి మంచి భక్తిపర్రాలు, చాలా భక్తిపర్రాలు, ఒక్కడే కుమారుడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ధనాన్ని సమకూర్చి పెట్టారు. అయితే చిన్ననాటి నుండి తల్లిదండ్రులు భక్తిలో పెంచారు ఈ సెయింట్ నికోలాస్ అనేటువంటి వ్యక్తిని. ఈయనకి వాక్యం పట్ల చాలా శ్రద్ధ ఉండేది. ఎప్పుడూ బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఈయనకి మాటికి ప్రేరేపించిన వాక్యాలు 2. ఏమిటి ఈయన్ని ప్రేరేపించిన వాక్యాలు అనంటే, కీర్తన గ్రంథము 62వ కీర్తన 10వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం,
ఇతన్ని మాటి మాటికి ప్రేరేపించాయట. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 10వ వచనములో ఉన్న మాట ఏంటంటే, ఏయ్ కొట్టేస్తాను. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 10వ వచనములో ఉన్న మాట ఏంటంటే, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకూడి. చాలా ధనము సంపాదించారు తల్లిదండ్రులు. ఈయన భక్తి కలిగిన కుటుంబంలోనే పుట్టాడు, ధనికుని కుటుంబంలోనే పుట్టాడు. కానీ ధనము ఎంత విస్తరించినను దాని మీద మనసు పెట్టకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే అది మరొకరికి తెలియకూడదు అన్న వాక్యం కూడా అతన్ని బాగా ప్రేరేపించేది. కాబట్టి ఈ వాక్యాలను ఆయన్ని బాగా ప్రేరేపించినందున ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, అల్పులైన వీణా సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్న దాన్ని బట్టి ఎవరికి తెలియకుండా హెల్ప్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడట. ఎవరికి తెలియకుండా హెల్ప్ చేయాలి అని నిర్ణయానికి వచ్చాడట, ముఖ్యంగా నిరుపేదలకు. సరే, వారి ప్రాంతములో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏమిటి ఆ సాంప్రదాయం అనగా, ఒక తండ్రి తన బిడ్డలకు వివాహం చేయలేకపోతే, అంటే కుమార్తెలకు వివాహం చేయలేకపోతే బిడ్డలను బానిసలుగా అమ్మేవారట. ఒక తండ్రికి 3 కుమార్తెలు కలరు. ఈ 3 కుమార్తెలను వివాహం చేయడానికి తాహత లేక ఓ వ్యక్తికి అమ్మడానికి నిశ్చయించుకున్నాడు. ఎట్టకేలకు ఈ యొక్క నికోలాస్ అనేటువంటి వ్యక్తికి ఈ విషయం తెలిసిపోయింది. అందరూ నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి వేళ వెళ్ళి కిటికీలో గుండా డబ్బును మూటగట్టి ఆ ఇంటికి, ఆ కుమార్తెకి వివాహానికి ఎంత ఖర్చు అవుతుందో అంత వేసేసి వచ్చేశాడు. ఆ తరువాత ఆయన చక్కగా వివాహం చేశాడు. ఆ తరువాత ఆలోచనలో పడ్డాడు ఆ వ్యక్తి, అరే, నేను కష్టములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నా బిడ్డను బానిసగా అమ్మాలనుకున్నప్పుడు ఈ విషయము ఎవరికి తెలిసింది? ఎవరు నాకు ఈ సహాయం చేశారు? ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు అని ప్రతిదినము ఆలోచించేవాడట. సరే, ఆ తర్వాత కుమార్తెకి వివాహం చెయ్యాలా అనుకున్నప్పుడు అతను నిద్రపోకుండా, మరి ఆ రోజు నిద్రపోయినప్పుడు ఆ రాత్రే కదా డబ్బులు పడింది, ఇప్పుడు నేను 2వ కుమార్తెకి వివాహం చేయదలుచుకున్నాను కాబట్టి ఈ ఆలోచన బహుశా తెలిసిపోయి ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరో. ఈ రోజు నేను నిద్రపోకూడదని మొదటి దినము, 2వ దినం అట్లా రాత్రులు నిద్రపోయేవాడు కదట. ఒకరోజు ఎట్టకేలకు ఈ నికోలాస్ అనేటువంటి వ్యక్తి రాత్రి ఆ కిటికీలో గుండా డబ్బులు వేయడం ఇతను పట్టుకున్నాడు. ఈ విధంగా మొట్టమొదటిగా ఈయన హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తిని, ఈ విధంగా పేదలకు సహాయం చేసేవాడని, ఈయన రహస్యంగా ఈయన దాన ధర్మాలు చేస్తాడని ఆ విధంగా ఆ ప్రాంతములో, అనగా ఆ రష్యా దేశములో మొట్టమొదటిగా ఈ విషయము వెలుగులోకి వచ్చింది. రష్యా కాదు, జర్మనీ దేశములో మొట్టమొదటిగా ఇది వెలుగులోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన బిషప్, ఆర్చ్ బిషప్ కూడా అయ్యాడు ఈ యొక్క నికోలాస్ అనేటువంటి వ్యక్తి. అప్పటి నుండి, అనగా ఈయన క్రీస్తు శకము 300 సంవత్సరాల్లో జన్మించాడు. క్రీస్తు శకము 342 డిసెంబర్ 6న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడి నుండి ఆయన్ని క్రిస్మస్ తాతగా ప్రజలు ఆయన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక దీని భావం ఏంటంటే, ఆనాటి క్రిస్మస్ తాత ఎవరికి ఏ కంట పడకూడదని ఆయన రహస్యంగా చేస్తే, ఈనాటి క్రిస్మస్ తాతలు బహిరంగంగా వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకొని కొందరు తాతలు తాగుతున్నారు. దేవుని పిల్లలారా, ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, సాంప్రదాయాల రూపాలు మారిపోతున్నాయో చూడండి. ఆనాటి క్రిస్మస్ తాత ఎవరికి కనుపరుచుకోవాలని అనుకోలా, ఈనాటి క్రిస్మస్ తాతలు క్యారల్స్ పేరుతో వచ్చి మన దగ్గర తీసుకొని వాటితో లోక సంబంధమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే క్యారల్స్ నేను కట్ చేశాను. మనం ఏమి చేసినా
ఆత్మీయ భావముతో, దేవుణ్ణి సంతోషపెట్టే సదుద్దేశముతో మన ప్రయత్నాలు, మన పనులు, మన క్రియలుంటే దేవుడు సంతోషిస్తాడు. మనము కేవలం ఉల్లాసానికే జీవితానికి అలవాటు పడితే లాస్ట్కు మిగిలేది దుఃఖమే. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు మనము క్రిస్మస్ ట్రీ గురించి, క్రిస్మస్ తాత గురించి చెప్పుకున్నాం. ఇక చివరిగా స్టార్, నక్షత్రమును గురించి, తార గురించి తెలుసుకున్నాం. ఈ తారను ఎందుకు పెడుతున్నారు ప్రజలు? బైబిల్లో మనము ఈరోజు చదివినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల యొక్క సారాంశాన్ని కొంత ధ్యానం చేద్దాం. తూర్పు దేశములో నక్షత్రాన్ని చూశారు, తారను చూశారు. వారు దాన్ని చూసిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకు చేరుకున్నారు. యెరూషలేముకు వచ్చి, అయ్యా, మేము తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దేశములో నక్షత్రాన్ని చూశాము. ఇదిగో ఆ నక్షత్రాన్ని బట్టి యూదులకు రాజు పుట్టాడు, ఆయన్ని చూడ్డానికి మేము వచ్చామని చెప్పగా యెరూషలేమంతా కలవరము అయ్యింది. ఎట్టకేలకు రాజుకు హేరోదుకు వార్త తెలిసిపోయింది. హేరోదు రాజు ఈ వివరాలన్నీ తెలుసుకొని, మీరు వెళ్ళి మరలా నా దగ్గరికి రమ్మని చెప్తే, ఆయన అలాగు చెప్పినను జ్ఞానులు దేవదూతల చేత హెచ్చరించబడి ఆ తార చూపించిన దారిన ఆ ప్రభుని కలుసుకొని కానుకలు సమర్పించి వారు మరొక దారిన తిరిగి వారి స్వదేశానికి చేరుకున్నట్లు ఈ 11 వచనాల్లో మనం చదివాం. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈనాటి మన అంశము ఏమిటి అనగా, ఆ నక్షత్రం ఎవరిది? అది మన అంశం. ఆ నక్షత్రము ఎవరిది చూద్దాం. ఈ భాగములో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మీకు ఒక బుర్రకథ కూడా ఉంది ఇప్పుడు, అది కూడా మీరు చూస్తారు. ఇప్పుడు నేను తొందరగా ముగిస్తాను. ఏమిటి మొట్టమొదటి విషయము అనగా తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాన్ని ఆధారము చేసుకొని భవిష్యత్తుని చెప్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క జ్ఞానం. అయితే ఈ నక్షత్రాన్ని బట్టి వీళ్ళు ఎవరిని చూడాలనుకున్నారు అనగా, యూదులు రాజుగా పుట్టిన ప్రభువుని చూడాలనుకున్నారు. ఈ నక్షత్రమును ఆధారము చేసుకొని ఒక గనుడు పుట్టాడని, ప్రభువు పుట్టాడని, పరిపాలకుడు పుట్టాడని, పరిశుద్ధుడు పుట్టాడని, దేవాతి దేవుడై ఉండి మానవుడిగా జన్మించాడని కనుగొన్నారు జ్ఞానులు. నా ప్రశ్న ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులకు, అన్యులైన జ్ఞానులకు ఈ విషయము ఎలా తెలిసింది? లేక ఈ విషయము ఎలా అర్థం అయ్యింది? లేక ఎలా వారి నేత్రములు వెలిగించబడ్డాయి? చూడండి దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. సత్యాన్ని కనుగొనాలి అని అంటే మనము చేయగలిగింది ఒక్కటే, సత్యాన్వేషణ. అది చెప్పండి, సత్యాన్వేషణ. సత్యాన్ని కనుగొనాలంటే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వ్యక్తి అయినా, చదువు ఉన్నను చదువు లేకపోయినను, సత్యాన్ని అన్వేషించే వ్యక్తికి సత్యము ప్రత్యక్షమవుతుంది. సో వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఈ నక్షత్రమును బట్టి, ఈ తారను బట్టి వాళ్ళు కనుగొన్నది ఏమిటి? లేక ఆ తారను బట్టి వారు వెలిగించబడిన స్థితి ఏంటంటే, పుట్టినవాడు రాజు, లేక పుట్టినవాడు ప్రభువు, లేక పుట్టినవాడు భగవంతుడు, పుట్టినవాడు భగవంతుడై మానవుడిగా జన్మించాడని ఆ తారను బట్టి వారు వెలిగించబడి, అప్పుడు వారు యెరూషలేములో ఇచ్చినటువంటి ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అయ్యా, మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి అన్నారు వాళ్ళు. నెంబర్ 1, మన అంశానికి మొదటి పాయింట్ ఏంటి? ఆ నక్షత్రము ఎవరిది అనడానికి మొదటి పాయింట్ ఏంటి? ఆయన నక్షత్రం. అది వాళ్ళు ఇచ్చినటువంటి మాట. అయ్యా, మేము ఆయన నక్షత్రమును చూసి, ఏం చెప్తున్నారా ఆ తారను బట్టి వాళ్ళు? అది ఆయన నక్షత్రం. ఇక దీని ఆత్మీయ అర్థం చెప్తాను. దేవుని బిడ్డ,
నువ్వెవరవో నీకు తెలియకపోతే నీ క్రిస్మస్కు అర్థము లేదు. క్రీస్తు మాస్ ఆరాధన. క్రిస్మస్ అంటే చెప్పండి, క్రీస్తుని ఆరాధించుట. ఈ దినాల్లో క్రీస్తును ఆరాధించే క్రిస్మస్ జరగట్లా. క్రిస్మిస్ అంటే క్రీస్తు లేని ఆరాధన జరుగుతున్నాయి. క్రైస్ట్ మాస్, ఈ ఆరాధన, క్రీస్తును ఆరాధించేటువంటి ఆరాధన జ్ఞానుల్లో మనము చూస్తూ ఉన్నాం, గొర్రెల కాపరులో మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాన క్రీస్తు లేడు. కొన్ని పండుగలలో క్రీస్తు కనబడ్డము లేదు. నేటి క్రైస్తత్వములో క్రీస్తు కనుమరుగైపోయాడు. ఏమిటి అనగా, బాహ్యమైన ఆచారముతో క్రీస్తును చూపిస్తున్నారు గాని అంతరంగములో క్రీస్తును వారు ఆరాధించడము లేదు. ఈ సందర్భములో మీకు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్తున్నాను. అది ఏమిటనగా, ఎప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన అంతరార్థాన్ని నువ్వు గుర్తించగలవు? ఏ విధముగా జ్ఞానులు ఆ క్రీస్తును ఆరాధించడానికి 2 సంవత్సరాలు ప్రయాణము చేశారండి. ఆయన ఎంతటి వాడో, ఎంతటి గొప్పవాడో, ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి మహా జ్ఞానో, ఆ మహాప్రభుని చూడ్డానికి 2 సంవత్సరాలు వారు వెళ్ళారండి, ప్రయాణం చేశారు. ఆ దినాల్లో కారులు లేవు, ఆ దినాల్లో ఇలాంటి వెహికల్స్ లేవు. ఆ దినాలలో వాళ్ళకి కాలినడక లేక వంటిల మీద ప్రయాణము తప్ప మరొక మార్గము లేదు. ఆ విధముగా తూర్పు దేశము నుండి బెత్లెహేము అనే ప్రాంతానికి చేరుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎట్లా 2 సంవత్సరాలు పట్టిందని చెప్పగలరు? యెరూషలేముకు వచ్చిన తరువాత వీరు తిరిగి రానందున మరి ముందు సమాచారము తెలుసుకున్నాడు హేరోదు రాజు. ఎవరి దగ్గరనగా జ్ఞానుల దగ్గర. అయ్యా, మీరు ఆ తారను చూసిన కాలము నుండి వివరాలు చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఆ తారను చూసిన దినము మొదలుకొని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పట్టింది యెరూషలేముకు చేరడానికి అని. ఆ కారణము చేత 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపించాడు బెత్లెహేము అనే గ్రామములో. ఇదండి విషయం. నిజమైనటువంటి ఆరాధన జ్ఞానుల్లో కనబడుతుంది. కారణము ఏమిటనగా, వారు ఆయన నక్షత్రాన్ని చూశారు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, జ్ఞానులు వెలిగించబడి నిజమైన ఆరాధన యేసుక్రీస్తుకు అర్పించినట్లు నేటి దినాన నువ్వు నేను ఆయన నక్షత్రమని గుర్తించకపోతే మనము నిజమైన క్రిస్మస్ ఆరాధన జరపలేము. అయితే నువ్వు నేను ఆ నిజమైన క్రిస్మస్ ఆరాధన జరపాలి అనంటే నీవు వెలిగించబడాలి. నువ్వు నేను ఎప్పుడైతే వెలిగించబడతామో, వెలిగించబడినప్పుడు మనము గుర్తించేది ఏమిటనగా, నేనే ఆయన నక్షత్రం. అది ఓకేనా? మనం వెలిగించబడినప్పుడు గుర్తించేది ఏంటి చెప్పండి? నేనే ఆయన నక్షత్రం. ఫర్ ఎగ్జాంపుల్, సత్యాన్వేషకుడు సత్యాన్ని అన్వేషిస్తే ఏమవుతాడని చెప్పాను? వెలిగించబడతాడు. జ్ఞానులు ఏం చేశారు? అన్వేషించారు. సో జ్ఞానులు ఏమయ్యారు? వెలిగించబడ్డారు. వెలిగించబడిన జ్ఞానులు ఏం గుర్తించారు? ఆయన నక్షత్రం. అట్లా సత్యాన్వేషకుడు సత్యాన్ని వెతికినప్పుడు ఏం మనోనేత్రాలు వెలిగించబడకుండా ఎవ్వరూ నేను ఆయన నక్షత్రం అని గుర్తించలేం. సో బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. జక్కయ్యకు ఒక కోరిక ఉందట. చెప్పండి ఆ కోరిక ఏంటో? జస్ట్ సత్యాన్ని అన్వేషణ అంటారు. యేసు ఎవరో అని చూడగోరెను. ఏమి చూడాలనుకున్నాడు చెప్పగలరా మీరు? జక్కయ్య ఏమి చూడాలనుకున్నాడు? మీకు అర్థం కాలేదు ఇంకా? జక్కయ్య ఏమి చూడాలనుకున్నాడు? మేడి చెట్టు ఎక్కాడు. అదేనమ్మా, ఏమి చూడాలనుకున్నాడు? మనిషినా లేక ఇంకేమన్నానా? వినండి, ఏం చూడాలనుకున్నాడంటే, జక్కయ్య యూదుడు. యూదులు ధర్మశాస్త్రమును ఎరుగుదురు. ధర్మశాస్త్రములో మెస్సయ్య గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మెస్సయ్య పుట్టినప్పుడు మెస్సయ్య ఇలా జీవిస్తాడు, మెస్సయ్య ఇలా బ్రతుకుతాడు, మెస్సయ్య ఇలా అద్భుతాలు చేస్తాడు అని. ఈయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎందరో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మెస్సయ్య పుట్టాడు, ఆయన పెద్దవాడయ్యాడు, ఇదిగో ఇన్ని కార్యాలు లోకంలో చేస్తున్నాడని చెప్పినప్పుడు
ఈయనకి అన్వేషణ ప్రారంభమైంది. మా పితరులు, ధర్మశాస్త్రము, మోషే చెప్పిన మెస్సయ్య, ఇప్పుడున్న మెస్సయ్య ఒకటా కాదా నేను తెలుసుకోవాలి. అది ఆయన చూడాలనుకున్న కోరిక. సో ధర్మశాస్త్రమును బట్టి, మోషే చెప్పిన దాన్ని బట్టి ఈయన ఎవరో నేను తెలుసుకోవాలి లేక చూడాలని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఈయన చెట్టెక్కిన సంగతి, చెట్టు మీద కూర్చున్న సంగతి యేసు ప్రభుకు తెలుసా? మానవ రూపంలో ఆలోచించండి, తెలియదు. ఆడికి రాగానే యేసు ప్రభు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. ఆ పేరు పిలవగానే వెంటనే విత్ ఇన్ 1 సెకండ్లో లేకుంటే ఆ స్పాట్లో జరిగింది ఏంటంటే జక్కయ్య వెలిగించబడ్డాడు. ఎట్లా వెలిగించబడ్డాడు? నేను ఎవరి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నానో, ఎవరిని వెతుకుతూ ఉన్నానో, ఎవరి కోసం నేను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నానో ఆ మెస్సయ్య ఈయనే అని గుర్తించగానే, చెప్పండి, వెంటనే ఆయన చేసింది ఏంటి? చెప్పండి, ఏం చేశాడు ఆయన? తన యొక్క, బాగా అర్థం చేసుకోండి, ఆ ప్రభు పిలుపులో ఉన్న మాట తనను ఎప్పుడైతే వెలిగించిందో, నేను ఆయన సొంతం అని గుర్తించి తనకున్నది విడిచిపెట్టి ఆయనకు సొంతము కాగానే జక్కయ్య ఎవరు స్టార్ అయ్యాడు? ఆయన నక్షత్రం అయ్యాడు. నేనే ఆయన నక్షత్రం. ఇదండి క్రిస్మస్లో ఉన్న ఆరాధన. జ్ఞానులు ఎప్పుడైతే వెలిగించబడ్డారో, ఆయన నక్షత్రాన్ని ఎప్పుడైతే చూశారో, ఆ నక్షత్రము ద్వారా తమ వెలిగించబడి ఆయన కోసము ఎలాగైతే ఆరాధించడానికి వెళ్ళారో, ఈ రోజు నువ్వు వెలిగించబడితే ఆయన్ని ఆరాధించడానికి అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, శ్రమలైనా, హింసలైనా, ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగక 2 సంవత్సరాలు ప్రయాణము చేసి ఆయన్ను చూడ్డానికి ఏ విధముగా వారు సమస్తమును విడిచిపెట్టి వచ్చినారు. అట్లాగే ఒకసారి నువ్వు వెలిగించబడితే, ఒకసారి నీ నేత్రములు తెరవబడితే, ఒకసారి నీ ఆత్మ ప్రభు వైపుకి ఆకర్షింపబడితే, అది మొదలుకొని నీ ప్రాణము పోయేంత వరకు ఈ లోకములో ఏది నిన్ను ఆపలేదు ఆయన్ని ఆరాధించే విషయములో, ఏది నిన్ను అడ్డు పెట్టలేదు ఆయన్ని సేవించే విషయములో. అదండి నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క అంతరార్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను ఆయన నక్షత్రం అని గుర్తించకపోతే ఈ నిజమైనటువంటి ఆరాధన మనము చెయ్యలేము. సెకండ్ పాయింట్. రెండో విషయానికి వద్దాం. ఆ తరువాత వారు యెరూషలేముకు వచ్చి ఆయన నక్షత్రమును చూసి వచ్చామని చెప్పిన తరువాత హేరోదు రాజు చెప్పిన రీతిగా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ను బట్టి బెత్లెహేముకు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట 9వ వచనములో, అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో రాయబడిన మాట ఏమిటి అనగా, వారు ఆ నక్షత్రమును బట్టి ఆ ప్రభు ఉన్న చోటకి నడిపించబడిరి, అనగా ఆయన్ని చూపించిన నక్షత్రం. రెండోది ఏంటి చెప్పండి? ఆయన్ని చూపించిన నక్షత్రం. దీని యొక్క అంతరార్థాన్ని చెప్తాను, వినండి. ఏమి చూపించి, ఏమి చూసి, బాగా వినాలి మీరు. ఆ నక్షత్రము ఆయన్ని చూపించింది కదా, ఆయనలో ఈ జ్ఞానులు ఏమి చూశారు? బాగా వినాలి, మళ్ళీ చెప్తున్నాను. ఈ జ్ఞానులు ఆయనలో ఏమి చూశారు చెప్తాను. ఏం చూశారు? ఏమర్పించారు వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళం. కింద నుంచి వస్తాను. మొదట బోళం గురించి చెప్తాను. బోళము యూదులు ఎందుకు వాడతారు అనంటే, ఒక మనిషి చనిపోయిన తరువాత డెడ్ బాడీకి రాస్తారు. ఎందుకు అనంటే ఆ శవము కుళ్ళు పట్టకుండా. ఏంటి పాస్టర్ గారు ఈ ఆచారం ఎందుకు వచ్చింది వాళ్ళకి అనంటే, వాళ్ళకి ధర్మశాస్త్ర కాలము నుండి కూడా భవిష్యత్తులో మెస్సయ్య పుడతాడు, మెస్సయ్య పుట్టినప్పుడు మళ్ళా పునరుద్ధానం అనేది మనకుంది, తిరిగి మళ్ళీ మనిషి లేస్తాడు. అందుకే వారు, అనగా అబ్రహాము కాలము నుండి కూడా మనుషులను కాల్చక సమాధి అనేది ఎందుకు చేసి సమాధులు కడుతున్నారంటే పునరుద్ధానమునకు నిరీక్షణ. దేనికండి? పునరుద్ధానం అంటే మళ్ళీ
ఒక భూమిలో విత్తనము నాటిన తరువాత ఏ విధముగా ఆ విత్తనము చచ్చిపోయినను దానిలో ఉన్న జీవము మొలకగా బయటకు వస్తుందో అట్లా శరీరము మట్టిలో కలిసిపోయినను లోనున్నటువంటి ఆత్మ మరొక శరీరముతో ఒక దినమున పునరుద్ధానముగా బయటికి వస్తుంది అన్న భావాన్ని తెలియచేయడమే. కనుక వారు యూదులు చచ్చిపోయిన శవానికి బోళము ఎందుకు రాస్తారు అనంటే ఏ విధముగా బోళము ఈ శరీరాన్ని కొంతకాలము కాపాడుతుందో అలాగా మెస్సయ్య ఈ లోకములో మన కొరకు పుట్టి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ద్వారా మనిషి ఇక చావక యుగ యుగాలు చిరంజీవి చిరకాలము బ్రతికే రోజులు భవిష్యత్తులో మనకు వస్తాయి. అట్టి ప్రభువు నీవేనయ్యా అంటూ ఆ జ్ఞానులు బోళాన్ని సమర్పించారు. చూసారా, ఆ గొప్పవాడవు నీవే అయ్యా. ఏ ధర్మశాస్త్రం అయితే, ఏ ప్రవక్తలైతే, ఏ మరి పండితులైతే నువ్వు పుడతావని చెప్తూ వచ్చారో అయ్యా, ఆ నక్షత్రమును బట్టి వెలిగించబడిన మేము అయ్యా, ఆ అన్యులైనటువంటి మేము వెలిగించబడి నీలో మేము ఏమి చూస్తున్నామంటే మానవుల రక్షణార్థమై పుట్టినటువంటి ప్రభువయ్యా. నువ్వు ఎందుకు జన్మించావో, ఎందుకు పుట్టావో మాకు అర్థమవుతుందయ్యా. ఈ బోళాన్ని మీకు ఎందుకు సమర్పిస్తున్నావంటే మానవుడుగా నువ్వు మా కొరకు అనగా మనుషుల కొరకు చనిపోయి తిరిగి లేచి, బోళానికి ఒక గుణం ఉందండి, అది నలగగొట్టి నిప్పులో వేస్తే అద్భుతమైన సువాసన వస్తుందండి. అట్లాగా అయ్యా, మా పాపముల చేతను మా అపరాధముల చేతను దుర్వాసన కొట్టుతున్న మా బ్రతుకులను సువాసనగా మార్చే ప్రభువు మా కొరకు నువ్వు జన్మించావయ్యా అని తెలియచేయడానికి వారు బోళాన్ని సమర్పించారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే వారు సాంబ్రాణి ఎందుకు సమర్పించారంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ఏ మానవుడి ప్రార్థన దేవుని దగ్గరికి పోయేది కాదు, ఏ మనిషి ప్రార్థన దేవుని దగ్గరికి పోయేది కాదు. యేసు ప్రభు వచ్చిన తరువాతనే మానవుడికి దేవునికి సహవాసము సంబంధము అనేది ఏర్పడింది. అప్పటి వరకు ఇవి లేవండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అయ్యా, మానవుని యొక్క పాపము ఏదోను వనములో దూరం చేసింది. ఆ దూరం అయిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు మనిషి నీకు దూరంగానే బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ మరణ పునరుద్ధానము ద్వారా ఇక మొదలుకొని మనిషి దేవునితో సంబంధము సహవాసము ప్రారంభమై ధూపము ఏ విధముగా పైకి వెళుతుందో అట్లా మనిషి యొక్క ప్రార్థన ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా డైరెక్ట్ గా నీ దగ్గరికి చేరే ఆ భాగ్యము కలిగించడానికే మా కొరకు ఈ లోకములో జన్మించావయ్యా అనే భావాన్ని తెలియచేస్తూ వారు సాంబ్రాణిని అర్పించారు. చూసారండి, మొదటి మాట ఏంటి? ఆయన నక్షత్రం. అలా ఆయన నక్షత్రమును బట్టి వెలిగించబడిన వాళ్ళు ఇప్పుడు ఆయన్ని చూపించిన నక్షత్రం. ఏం చూపిస్తున్నారు ఇప్పుడు ఈ జ్ఞానులు? ఒకటి, ఆయన మన కొరకు పుట్టి చనిపోయి తిరిగి లేచే వ్యక్తిగా బోళాన్ని చూపిస్తే, రెండు, ఇంతవరకు ఏ పాపి అయిన మానవుడు దేవునికి దూరమయ్యాడో ఇది మొదలుకొని దేవునితో నిజమైనటువంటి సంబంధము ఈ ఏర్పాటు కలిగించే వ్యక్తిగా నీవు ఈ లోకములో పుట్టావయ్యా అని చెప్పడానికే ఇక్కడ వారు సాంబ్రాణి సమర్పించారు అనే అంతరార్థాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి దేవుని బిడలారా, ఆరాధనలో ఉన్న రహస్యం చూడండి. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించే పద్ధతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ తరువాత వాళ్ళు ఏం సమర్పించారు? బంగారము దేనికి గుర్తు అనంటే రాచరికానికి, బోళము మానవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బంగారము రాచరికానికి దైవత్వానికి కూడా సూచన. మానవుల్లో పాప స్వభావం ఉన్నది, లేక రాక్షసి స్వభావం ఉన్నది. ఈ మానవ స్వభావాన్ని అతమార్చి దైవ స్వభావములోనికి మనిషిని మార్చి, ఇదిగో మన మధ్యలో ప్రసన్న జయకుమార్ గారు క్రిస్మస్ గురించి ఒక అద్భుతమైన బుక్ రాశారు. మరి కుటుంబానికి 1 చొప్పున మీకు ఇవ్వాలి. కానీ ఎట్లా అంటే మామూలుగా దీని వెల 20 రూపాయలు, కానీ మీకు తోచినంత కానుకంటే ఇచ్చి తీసుకోవాలట. అంతేనండి? ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. సో ఇంటికి 1 చొప్పున సార్ రాశారు, నేను కూడా చదివాను, చాలా బాగుంది. మీరు ఇంటికి 1 చొప్పున తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సో యేసుక్రీస్తు అనే ఆయన స్వభావము
లేక దైవం యొక్క స్వభావము, లేక దైవత్వములో ఉన్నటువంటి గుణాలు మానవత్వములోనికి రావాలి అని అంటే అది ఒక ప్రాసెస్, అది ఒక క్రమం, అది ఒక పద్ధతిని యేసు ప్రభు ద్వారా దేవుడు మన పట్ల నెరవేర్చాడు. ఎట్లనగా ఒక మనిషి మొదట పాపం విషయంలో చావాలంటే తనకు తాను చావలేడు. అలా చనిపోయే భగవంతుడే ఈ లోకములో పుట్టాలి. కాబట్టి మానవుల కొరకు చనిపోయిన తరువాత ఏ వ్యక్తి అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా అక్కడి నుంచి దేవునితో సహవాసం ప్రారంభిస్తాడో, ఆ విధముగా రక్షింపబడిన నాటి నుండి దేవునితో ఉన్న ఈ సంబంధాన్ని బట్టి దినదినము శిల్పకారుడు శిల్పాన్ని చెక్కుతుంటే రూపము ఎలాగూ వచ్చును అట్లా దైవత్వములోనికి మనిషి మార్చబడుతూ చివరికి మహిమపరచబడి దేవుని యొక్క స్వారూప్యములోనికి మనిషి వెళ్ళిపోతాడు. కాబట్టి అయ్యా, ఇంతవరకు మానవుడు వాడి యొక్క పాపములను బట్టి మంచి పనులు చేయలేక వాడి స్వభావమే వాడిని పాపము చేయిస్తూ వాడిని దొంగగా దోచుకున్నవాడుగా భయంకరమైనటువంటి మూర్ఖుడుగా మానవుణ్ణి ఈ పాపము నలిపేస్తూ ఉంది. అటువంటి దాన్ని సమాధి చేసి నిజమైన దైవత్వములో ఉన్న గుణాలను ఇతరులకు చూపించే స్థాయికి మానవుణ్ణి తీసుకురావడానికి నువ్వు పుట్టావని బంగారు సమర్పించారు. ప్రైజ్ ది లార్డ్. చూసారండి? ఇప్పుడు చెప్పండి, ఏం చూపించారు జ్ఞానులు? కాదమ్మా, జ్ఞానులు ఆయనలో నుండి ఏమి చూపించారు? ఆయన మానవత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, రాజరికాన్ని చూపించారు. అనగా ఈరోజు ఆయన నమ్మినటువంటి వారందరిలో ప్రభు రాజుగా హృదయములో పరిపాలన చేస్తూ ఉన్నాడు. బోళం దేనికి చెప్పాను? మానవత్వం. సాంబ్రాణి ఏం చెప్పాను? ఆరాధన. బంగారం ఏం చెప్పాను? దైవత్వము, రాచరికం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి గొప్ప భాగ్యాన్ని లేక ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఆ జ్ఞానులు గుర్తించగలిగారు. నా ప్రశ్న ఏంటంటే, నీలో నువ్వెప్పుడైతే ఆయన నక్షత్రం అని నువ్వు వెలిగించబడతావో, ఆయన నక్షత్రముగా నువ్వు ఎప్పుడైతే వెలిగించబడతావో, ఆ వెలిగించబడిన దినము మొదలుకొని ఈ లోకయాత్ర ముగించేంత వరకు నిన్ను చూచిన ప్రతి వారు లోకం గుర్తించాల. ఏమని? నీవే ఆయన నక్షత్రమని. నీ క్రియలు, నీ జీవిత విధానము, నీ మనస్సు, నీ ప్రవర్తన, నీ గుణగణాలు, నీ వ్యక్తిత్వము, నీలో కలిగిన మార్పు, ఇదంతా కూడా లోకము చూసి నీవే ఆయన నక్షత్రం అని గుర్తించాలి. ఒకసారి మార్టిన్ లూథర్ అనే పేరు కలిగిన వ్యక్తి ఈ క్రిస్మస్ పండుగ రోజున అందరూ ఏమేమో కానుకలు ఇచ్చుకుంటూ ఉంటే ఒక ఆశ కలిగిందంట. నేనే యేసు ప్రభుకి ఏదన్నా ఇస్తే బాగున్ను, అందరూ మనుషులకే ఇచ్చుకుంటున్నారు కదా, యేసు ప్రభు కదా మన కొరకు అంతా తమను తామే కానుకగా మనకిచ్చుకున్నాడు, మనం కూడా ఏదన్నా ఇస్తే బాగున్ను. ఆ రోజు జ్ఞానులు మరి అవి సమర్పించారు, వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి, మరి ఏదన్నా ఆయన అడిగితే ఇస్తే బాగున్ను అని అనుకొని నిద్రపోయాడు. పాపం ఒక కళ వచ్చింది. ఆ కళలో ప్రభు ప్రత్యక్షమయ్యి, ఏం మార్టిన్ నాకేమి ఇవ్వాలనుకుంటున్నావు అని అంటే, ఏమైనా ఇస్తాను ప్రభువా అంటే, సరే నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇచ్చేయి, రేపు వస్తానులే ఇంటికి అని చెప్పాడు. సరేనని చెప్పి యేసు ప్రభు వస్తున్నాడని అన్నీ చక్కగా ఇంట్లో అంతా రెడీ చేసి ఏమేం కావాలో ఆయన ఏమేం తీసుకుంటాడని చెప్పి రకరకాల వంటలు రకరకాలవన్నీ తయారు చేసి అంతా సిద్ధంగా ఉండి, మరి ప్రభువు ఇంకా ఏం రాలేదని అట్లా తలుపు తీసి చూడగానే గడగడా వణికిపోతున్న ఓ ముసలాయన, దట్టమైనటువంటి మంచుతో కప్పబడిన పరిస్థితి, బహు దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, బహు దిక్కులేని పరిస్థితిలో ఉన్న ఒక పరిస్థితిని చూసిన ఆ వ్యక్తిని చూసి గబగబా వెళ్ళి ఆ ముసలాయన లోనకి తీసుకొని వచ్చి ఆయనకి మంచి మరి ఆ చలిని ఆపేటువంటి బట్టనిచ్చి ఆయనకి భోజనం పెట్టి ఆయనకి కావలసినవన్నీ చూసి ఆ తర్వాత ఆయన వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటి ఇంకా ప్రభు రాలేదని చెప్పేసి మళ్ళా ఎదురు చూస్తూ ఉంటే ఓ చిన్న పాపను పట్టుకొని ఓ తల్లి గడగడ వణుకుతూ ఉంటే ఆమె లోనకు పిలిచి ఆ చిన్న పాపకు పాలిచ్చి ఆమెకు కావలసినవి ఇచ్చి ఆమెను కూడా పంపించి వేశాడు.
ఆ తరువాత ఇంకెవరెవరో ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడక్కడ కనపడితే వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరికీ చేయగలిగిందంతా చేశాడు. ఎంతసేపు చూసినా ఆయన రాలా. నిరాశపడిపడ్డాడు, చాలా నిరాశపడ్డాడు, బాధ కలిగిందయ్యో. ఆయనేమో వస్తానని చెప్పాడు, తీరా అన్నీ రెడీ చేశాను, మరి ఆయనేమో రాకపోయే ఎట్లా అని మళ్ళీ అలాగే బాధపడుతూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మంచం మీదకి వెళ్ళాడు. హఠాత్తుగా తన గదంతా వెలుగుతో నింపబడిపోయింది. ఏంటి వెలుగుతో నింపబడిందని చూస్తే ఆ వెలుగులో నుండి ఓ అద్భుతమైన స్వరం. ఏమిటి ఆ స్వరం అనగా, వెంటనే ఆ వెలుగులో ఆ ఉదయకాలము నుండి ఎంతమంది తన ఇంటికి వచ్చారో వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, మరొక వైపు నుండి స్వరం వినబడతా ఉంది. ఏమిటి ఆ స్వరం అంటే, ఇదిగో అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి నీవు చేసితివి గనుక నాకును నీవు చేసిన. ఈ స్వరము ఎప్పుడైతే ఆ మార్టిన్ లూథర్ విన్నాడో గడగడ వణికిపోయాడు. ఆ తరువాత జరిగిన అసలు విషయం చెప్తాను వినండి. ఏమిటనగా, ఎవరిని తన ఇంటికి పిలిచాడో, ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడో వాళ్ళంతా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఏమి చూశారు వాళ్ళు? చెప్పండి, ఏమి చూశారు వాళ్ళు? మార్టిన్ లూథర్లో ఏమి చూశారు? ఆయన, ఇదండి చెప్పండి, మనం ఎవరమి? ఆయన నక్షత్రం. 2, ఆయన్ని చూపించే నక్షత్రం. ఫైనల్, ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఏముంది అని అంటే, ఆయన చేతిలో 7 నక్షత్రములు. 7 అను మాటకు అర్థము సంపూర్ణత. దీనిలో ఉన్న భావం ఏమిటంటే సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము అంటే, ఏ బిడ్డ అయితే నేను ఆయన నక్షత్రం అని గుర్తిస్తాడో, ఏ బిడ్డ అయితే ఈ లోకములో ఆయన్ని చూపించే నక్షత్రముగా జీవిస్తూ ఉంటాడో, ఒక రోజున ఈ నక్షత్రాలన్నీ కూడా, అనగా ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా ఆయన చేతిలో, ఆయన రాజ్యములో యుగయుగాలు ఏం చేస్తారో తెలుసా? చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించుచు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించును. లాస్ట్కి ఈ నక్షత్రం ఎక్కడ నిలిచింది చెప్పండి ఒకసారి. మొదట నక్షత్రము ఎక్కడ? అంతరిక్షములో. 2 నక్షత్రం ఎక్కడ? అంతరంగములో. 3 నక్షత్రం ఎక్కడ? అనంతలోకములో. మళ్ళీ చెప్పండి. మొదట ఆ నక్షత్రం ఎక్కడ? అంతరిక్షములో. 2 ఆ నక్షత్రం ఎక్కడ? అంతరంగములో. 3 ఆ నక్షత్రం ఎక్కడ? దేవుని బిడలారా, దేవుని యొక్క వెలుగు ఏనాడైతే నిన్ను వెలిగించిందో ఆయన నీలోనికి వస్తాడు. ఏ రోజైతే ఆయన నీలోనికి వచ్చాడో, వచ్చి నిన్ను ఆయన సారూప్యంలోనికి మార్చుకున్నాడో, నువ్వు ఆయన చేతిలో, అనగా నిన్ను ఆయన్ని ఎవ్వరూ విడదీయలేనంత సంబంధము కలిగి యుగయుగాలు పరలోకములో నువ్వు ఆనందిస్తావు. అటువంటి గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ఈరోజు మానవ లోకానికి కలిగించాడు. అదే నిజమైన క్రిస్మస్. నేను మీకు చివరిగా చెప్తున్నాను ఒక మాట. ఏమిటి ఆ మాట అనగా, నీవు ఆయన చేతిలో ఉన్నావన్న సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు. నిజంగా ఈ క్రిస్మస్ టైంలో డబ్బులుండి పరిస్థితులంతా అనుకూలంగా ఉంటే పండగ, ఒకవేళ భర్త తాగుబోతాయుండో, లేక పిల్లల మాటెనకో, లేక ఏదో చేయరాని పనులు చేసో, లేక ఇంట్లో ఎవరొకరిని కోల్పోయో, లేక ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటే అది వాళ్ళకి పండగ కాదు. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. బాహ్యమైన ఉల్లాసము పరిస్థితులను బట్టి పోతుంది, పరిస్థితులను బట్టి వస్తుంది. బట్ ఆంతరంగికమైనటువంటి ఆనందము ఏ పరిస్థితులు ఆనందాన్ని తీసి వెయ్యలేవు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం అనేటువంటి సత్యాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా,
చివరిగా మీ మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. బిడ్డా, బైబిల్ చెప్తుంది, నా చేతిలోనున్న గొర్రెలను ఎవ్వరూ దొంగిలించలేరు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు బిడ్డా, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. కష్టములు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, ఇరుకులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. జీవితం అనేది ఎదుగు బదుగు, రాత్రి పగలు, దుఃఖము సంతోషము అన్నీ దేవుడు జతపరిచాడు. బట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం ఆయన చేతిలో నిలిచి ఉన్నావన్న సంగతి ఎన్నడూ మరిచిపోవద్దని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం వేసుకున్న కొత్త బట్టల్లో, మనం చేసుకున్న డెకరేషన్లో, మనము ఈ లోక సంబంధంగా ఏర్పాటు చేసుకున్న ఏ పద్ధతుల్లో ఆనందాన్ని అనుభవించలేవు, ఉల్లాసాన్ని అనుభవిస్తావు. కానీ ఈరోజు నేను చెప్పాను కదండి, 1 నువ్వు వెలిగించబడాలి, 2 ఆయన్ని చూపించాలి, 3 ఆయన చేతిలో ఉన్నానని ప్రతిరోజు నమ్మాలి. అప్పుడే నిజమైన ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ను నువ్వు చేయగలవు, ఆరాధించగలవు, సేవించగలవు, అనుభవించగలవు. అంతేకాదు అనంత లోకములో యుగయుగాలు నిరంతరము ప్రకాశించే నక్షత్రములాగా నిలిచిపోతావు. అందుకే క్రీస్తు నీ కొరకు జన్మించాడు, అందుకే ఈ లోకములో ఆయన పుట్టాడు. ఇవండి ఈనాటి క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యమైన 3 విషయాలు. చెప్పండి. మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాం? క్రిస్మస్ ట్రీ. ఎందుకు క్రిస్మస్ ట్రీ పెడతారు? పెట్టేవాళ్ళని అడగండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళి. వాళ్ళు ఒకటే చెప్తారు, ఉల్లాసం అని చెప్తారు. అంతరార్థం మాత్రం చెప్పరు. ఏం చేర్చుకున్నారు ఈరోజు మీరు అంతరార్థం? నీ పాపములు మ్రోను మీద ఆయన మోసుకొని పోయాడు. ఏమండి, బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ తాత గురించి కానీ, క్రిస్మస్ ట్రీ గురించి కానీ ఉందా? చెప్పండి. లేదు. మరి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? చెప్పండి, ఎందుకు వచ్చాయి ఇవన్నీ? దీన్నే ఏమంటారు? చెప్పండి. ఉల్లాసం కొరకు ఆచరించే పద్ధతులు. మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చెయ్యొచ్చా చేయకూడదా? చెప్పండి, చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ దాని యొక్క అంతరార్థాన్ని గుర్తించకపోతే క్రీస్తు మిస్ అవుతాడు. అర్థమైపోయింది కదా? ఏమైపోతాడు? క్రీస్తు మిస్ అయిపోతాడు. మీరు క్రీస్తును మిస్ చేసే క్రిస్మస్ చేస్తారా? క్రీస్తును ఆరాధించే క్రిస్మస్ చేస్తారా? క్రీస్తును ఆరాధించే క్రిస్మస్. చెప్పండి. ఇప్పుడు నువ్వు వెలిగించబడాలి, నీ వెలుగులో లోకానికి ఆయన్ని చూపాలి, నీవు ఆయన చేతిలో ఉన్నావని గుర్తించాలి. నువ్వు ఆయన చేతిలో ఉన్నావని గుర్తిస్తే ఈరోజు బలమైన కానుకలు ఇవ్వాలి దేవునికి. మీరు ఇస్తారా? ఎంతమంది కానుకలు తెచ్చారు? చేతులు ఎత్తండి. కానుకలు ఇవ్వడానికి ఎంతమంది తెచ్చారు దేవునికి? ఎవరు తేలేదా? ఈరోజు పైసా తీసుకోరు మీ దగ్గర నుంచి, కానీ ఒక కానుక ఇవ్వాలి మీరు. క్రిస్మస్ పండగకు కానుకలు పట్టబడవు. ఎందుకు పట్టబడవో చెప్తాను. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైంది ఏంటో చెప్పవా అని అడిగాడట ప్రార్థనలో. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడకపోయేటప్పుడు ఏడ్చేశాడట పెద్దగా. ఏంటి ప్రభువా మాట్లాడలేదు? నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వు మాట్లాడవా అని. అలా ఏడుస్తూ ఉండగా ఒక స్వరం వినబడిందట, నిజంగా నాకు కానుక ఇవ్వాలనుకుని వచ్చావా అని. అవును ప్రభువా, కానుక ఇవ్వాలనే వచ్చాను. నువ్వు నిజంగా నాకు కానుక ఇవ్వదలుచుకుంటే నేను అడిగింది ఇవ్వగలవా? ఇస్తాను ప్రభువా. అదేమిటనగా, గత కాలములో అంటే గతించిన సంవత్సరములో ఇంతకాలము ఏది నువ్వు నాకు ఇవ్వకుండా దాచావో ఇది ఈ రోజు నాకు అది ఇవ్వమన్నాడట. ఏంటి నేనేమి దాచాను అని అంటే, కొన్ని నువ్వు నాకు ఇవ్వలా, కొన్ని మాత్రం ఇచ్చావు. ఏంటి ప్రభువా, కొన్ని ఏమి ఇచ్చాను, కొన్ని ఏమి ఇవ్వలేదు? నీ జీవితములో నా జీవితంలో నన్ను నేను పూర్తిగా నీకు ఇచ్చేసుకున్నాను, కానీ నువ్వు నీ జీవితంలో పూర్తిగా నిన్ను నువ్వు నాకు ఇచ్చుకోలేదు. మళ్ళీ చెప్పనా? నేను నీ కొరకు నన్ను నేనే పూర్తిగా నీకు ఇచ్చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం పూర్తిగా నాకు ఇచ్చుకోలేదు. అదేంటి ప్రభువా, అదేంటి ప్రభువా? నో, నువ్వు ఇచ్చుకోలేదు. ఏమి ఇచ్చుకోలేదు ప్రభువా? నువ్వు పూర్తిగా నన్ను నాకు ఇచ్చుకొని ఉంటే నువ్వు 8 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు రావు. నేను అనలేదమ్మా, మాట్లాడినటువంటి సంభాషణ ఇది. అవునా ప్రభువా? ఎస్.
పూర్తిగా నీవు నన్ను ఇచ్చుకోనుంటే టీవీ దగ్గర కూర్చొని డ్యాన్సులు వేస్తూ ఉండవు. ఏం చూసామ్మా? అలరితో కూడిన ఆటపాటలు చూసి. పూర్తిగా నీవు నన్ను ఇచ్చుకోనుంటే నీ నోటి నుంచి ఏమి రావు? దుర్భాషలు రావు. పూర్తిగా నిన్ను నువ్వు నాకు కానుగ్గా ఇచ్చుకొనుంటే నీ జీవితంలో సగము లోకము సగము దేవుడు అన్న బ్రతుకు నీకు కనబడదు. ఒకసారి డిఎల్ మూడీ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ గొప్ప దైవజనుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, చాలామంది 3 ముక్కల ఆట ఆడుకుంటున్నారంట. ఏమాట? పేకాట. అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడ మిగిలాడు, ఒక్కడ ఆడలేడు కదా. ఈయన పిలిచాడట కాసేపు టైం పాస్ కోసం ఆడదాం రమ్మని. అప్పుడు ఈయన అన్నాడట, బాబు క్షమించు, చేతులు లేవన్నాడంట. ఇదేంటయ్యా బంగారు లాంటి చేతులు పెట్టుకొని పట్టపొగలు పచ్చి అబద్ధం ఆడతావంట, ఆ చేతులు నాయి కాదు నాయన యేసు ప్రభు అన్నాడంట. చెప్పగలవా మాట? నువ్వు దేవుని బిడ్డ, నువ్వు చెప్పగలవా? వెంటనే ప్రభు ఇలా అన్నాడట, చెడిపోయిన నీ హృదయం, పాడైపోయిన నీ హృదయం, ఇంకా నీచముతో మురికితో మగ్గిపోతున్న నీ హృదయం, చెప్పండి, ఈరోజు నాకు కానుగ్గా ఇచ్చేసి వెళ్ళిపోమ్మన్నాడట. అదే ఈరోజు మీరు ప్రభుకి ఇవ్వాల్సిన కానుక. మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లే యేసు ప్రభు, మీ హృదయాన్ని ఇమ్మని కోరుతున్నాడు. ప్రభువా, ఇంతవరకు నేను నకిలీగా బ్రతికాను ప్రభువా, వేషధారిగా బ్రతికాను ప్రభువా, శోభక్తి చేశాను ప్రభువా, దొంగ భక్తి చేశాను ప్రభువా, ఈరోజు నేనేమి చేస్తాను నీకు? చెప్పండి. ఒక ఆమె సమర్పించుకుందంట. ఒక ఆమె ఏమనంటే, ప్రభువా, నాకు మీరు గేదెల్ని ఇచ్చారు, వచ్చే పాలల్లో సగము నీకు సగము నాకు. మా ఆయన ఈరోజు వెళ్ళాడు ప్రభువా. దేనిక? డబ్బులు దండుకోరాడానికి. నెలకు ఒకసారి కదా పాలలో డబ్బులు ఇచ్చేదా. పోయాడట, అన్ని దండుకొని వస్తా ఎండగా ఉంటే, ఎండగా ఉందని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. సర్లే ఎండగా ఉంది, చెట్టు కింద కూర్చొని తర్వాత పోదాం. అది ఒక నది తీరానున్న చెట్టు. ఆ డబ్బులన్నీ ఇలా మూట కట్టుకొని తల కింద పట్టుకుని పండుకున్నాడట. ఈ లోపల కోత ఇచ్చి ఆ మూట పైకెత్తుకోపోయి ఒకటి నదిలో ఒకటి అతని మీద, ఒకటి నదిలో ఒకటి అతని మీద వస్తుందంట ఆ నాణ్యాలు. ఏం చేస్తాం? మెలకు వచ్చేటప్పటికి సగం నది సగం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా చెప్తే, ఏమండి, దేవుడు తగిన బుద్ధి చెప్పాడు. నేను దేవునికి ఏం చెప్పానంటే, ప్రభువా, నీవు దేవుని పిల్లలము యథార్థంగా పాలు పోస్తామని చెప్పాము. నువ్వు తీరా ఇక్కడ పాలు తీసుకెళ్లి నది దగ్గరికి వెళ్ళి సగం నీళ్లు కలుపుకొని పోయావు. నువ్వు ఆ నీళ్లు కలిపినేమో నదిలోకే పోయాయి. మిగిలిన ఒరిజినల్ పాలు నేను ఏమైతే సమర్పించుకున్నానో ఆ డబ్బే మనకు వచ్చింది. బిడలారా, మన జీవితాలలో నిజమైన సమర్పణ అనేది కలిగి జీవించడమే దేవుడికి మనం ఇచ్చే నిజమైన కానుక. అదండి నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని లైఫ్ లాంగ్ నువ్వు అనుభవించాలంటే ఈ పద్ధతిని మనము పాటిస్తే నీ జీవితంలో ఉల్లాసం కాదు, చెప్పండి, ఏం చూస్తావు? క్రిస్మస్ ఆనందాన్ని గుండెల్లో చూస్తావు, గుడి గోడల్లో కాదు. అలాంటి కృప యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్.